బహుజనుల సంక్షేమమే భీమ్ ఆర్మీ ధ్యేయమని ఆజాద్ సమాజ్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నేతాజీ చౌక్లో ఉన్న ఆజాద్ సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయంలో భీమ్ ఆర్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలైన బహుజనుల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం, బహుజనుల హక్కుల సాధన కోసం చంద్రశేఖర్ ఆజాద్, వినయ్ రతన్ సింగ్, సతీష్ కుమార్లు 21 జూలై 2015లో భీమ్ ఆర్మీని ప్రారంభించారన్నారు. బహుజనులపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు ఈ భీమ్ ఆర్మీ ప్రారంభించారని గుర్తు చేశారు. భీమ్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఆజాద్ సమాజ్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యవర్గం నేటి నుండి 10 రోజుల పాటు ఆజాద్ సమాజ్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలను ఈ పార్టీలో చేర్పించి బహుజనుల హక్కుల సాధనకు కృషి చేయడం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఆజాద్ సమాజ్ పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ సయ్యద్ ఆరిఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి రెహమత్ అలీ, ఎస్టీ సేల్ జిల్లా అధ్యక్షుడు కుమ్రా గులాబ్రావ్, ఎస్సీ సేల్ జిల్లా అధ్యక్షుడు కంపెల్లి గోపి, మైనార్టీ సేల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖుర్షిద్, ఆజాద్ సమాజ్ పార్టీ ఆదిలాబాద్ టౌన్ అధ్యక్షుడు షేక్ అస్లాం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. यहाँ पे तशरीफ लाए हमारे आजाद समाज पार्टी के उम्मड़ी डिस्ट्रिक्ट प्रेसिडेंट सैयद आरिफ साहब और इसी तरह हमारे डिस्ट्रिक्ट के वाइस प्रेसिडेंट साहब वासुदेव साहब और हमारे डिस्ट्रिक्ट के ट्रेजरर रहमत अली साहब और इसी तरह एससी सब डिस्ट्रिक्ट प्रेसिडेंट कामपेल्ली गोपी साहब और इसी तरह एसटी से अपने कुमरा गुलाबराव साहब, इसी तरह से हमारे माइनॉरिटी सेल के जनाब खुर्शीद साहब और इसी तरह हमारे पार्टी के बहुत खास और बहुत मेहनत करने वाले हमारे असलम साहब, मतीन साहब, अच्युत भाई, श्याम साहब और हमारे संजू साहब, सबका बहुत बहुत शुक्रिया अदा करता हूँ कि आप लोग आए और सबको अदा कर दिन। दोस्तों, बाबा साहेब के विचारधारा के हिसाब से बाबा साहेब के ख्वाबों को पूरा करने के लिए और माननीय काशीराम साहब के ख्वाबों को पूरा करने के लिए और महात्मा ज्योतिबा फुले साहब के ख्वाबों को पूरा करने के लिए हमारे पूर्वजों ने बहुत से मेहनतें की है और यहाँ तक लाकर हमको मौका दिया है कि हम यहाँ पर खड़े कर बात कर सक रहे हैं। अगर बाबा साहेब अम्बेडकर साहब संविधान में हम लोगों को ये अधिकार अगर रचा ना होता, लिखा ना होता और तो हमको ये अधिकार देने की कोई उम्मीद ना होती। हमारा देश सेक्युलर देश, हमारा देश आज़ाद देश है। हमारा देश हर समाज को साथ लेकर चलने वाला, हमारा देश हर किसी के सुख और दुख में काम आने वाला, हमारा देश गरीब और अमीर का भेदभाव नहीं रखने वाला देश, उस तरह से उस तरीके से रचा गया है संविधान में। लेकिन आज उसके खिलाफ यानी गरीब अमीर पर